సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి దేవరా. ఈ మూవీ మనకి ప్రజెంట్ థియేటర్స్లో బీభత్సమైన టాక్తో రన్ అవుతుంది. ఫస్ట్ డేలోనే 172 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీని చాలామంది థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రియదర్శి గారు ఇంకా మనకి నివేతా థామస్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి 35 చిన్న కథ కాదు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి అక్టోబర్ మంత్ 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా ఆహా వాళ్ళే అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాలుగాని టాకీస్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ కూడా ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి అక్టోబర్ మంత్ 4 నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కళింగ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే కొనుగోలు చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఇది అక్టోబర్ మంత్ 11 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రాజ్ తరుణ్ గారిది భలే ఉన్నాడే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈటీవీ విన్లో మనకి అక్టోబర్ మంత్ 3 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ. ఈ మూవీ మనకి చాలా రోజులు పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా మనకి అక్టోబర్ మంత్ 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే అక్టోబర్ మంత్ 11 వరకు వెయిట్ చేయండి, అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఆర్ఎం. ఈ మూవీలో మనకి కృతి శెట్టి గారు హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూవీ ఒక మలయాళం మూవీ అనమాట. మలయాళంలో ఈ మూవీ ఇప్పటికే 80 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. కొద్ది రోజులు పోతే 100 crores క్లబ్కి అయితే చేరడం అయితే జరుగుతుంది. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్స్లో బాగానే రన్ అవుతుంది. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ సోనీ లీవ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సోనీ లీవ్లో మనకి అక్టోబర్ మంత్ 2nd వీక్ నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్స్లో బీభత్సమైన టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 50 days అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నట్టు తెలుస్తుంది. అంటే థియేటర్స్లో రిలీజ్ అయిన 50 days తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈ మూవీ అనేది. అప్పటి వరకు ఈ మూవీ ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉండదు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.